హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. గుమగుమలాడే ముల్లంగి సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ఈ ముల్లంగి సాంబార్ మనకు రైస్లోకి బాగుంటుంది, అలాగే ఇడ్లీ దోశ దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇలా ముల్లంగితో సాంబార్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తక్కువ వెజిటేబుల్స్తో టేస్టీగా ఆ ముల్లంగి ఫ్లేవర్ తెలుస్తూ ఈ సాంబార్ చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ఇడ్లీలోకి బ్రేక్ఫాస్ట్లోకి ఈ సాంబార్ని ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా ఈ ముల్లంగి సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా దీనికోసం కందిపప్పును తీసుకుని ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. నేనైతే ఒక 150 గ్రామ్స్ వరకు కందిపప్పును తీసుకుని ఈ కందిపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లోకి వేసేసుకుని ఒక 3-4 విజిల్స్ రానిచ్చుకుంటే కనుక ఈ పప్పు అన్నది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. నేనైతే ఈ విధంగా 150 గ్రామ్స్ తీసుకుని పప్పుని ఉడకబెట్టుకుని ఉంచుకున్నాను. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అని చింతపండుని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని ఈ చింతపండుని కూడా నానబెట్టేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికి చింతపండు నానిన తర్వాత మనం సాంబార్ ప్రిపరేషన్కి చూద్దాము. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకుని 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనకు సాంబార్కి ఆయిల్ ఎక్కువేమీ అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి, అలాగే కొద్దిగా మెంతులను కూడా వేసుకోవాలి. సాంబార్కి ఎప్పుడు కూడా కొన్ని మెంతి గింజలు వేసుకుంటే కనుక ఫ్లేవర్ బాగుంటుంది. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 పెద్ద సైజు గల ఉల్లిపాయలని ఇలా సన్నగా చీలికలుగా చేసుకుని వేసుకోవాలి. అదే మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయలు పరంగా వేసేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అలాగే ఒక 2 లేదా 3 లేదంటే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకుని ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ ఆనియన్స్ అన్నది సాఫ్ట్ అవ్వాలి. సాల్ట్ వేసుకున్నాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు ఒకసారి మరలా మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక 1/2 కేజీ వరకు ముల్లంగిని తీసుకున్నాను. దానిని ఇలా గుండ్రంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కట్ చేసుకుంటే మనకు ఉడకడానికి టైం పడుతుంది. ఇలా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముల్లంగి కూడా వేసుకుని మిక్స్ చేసుకుని కొద్దిగా పసుపు, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు సాంబార్ పొడి వేసుకోవాలి. నేను నార్మల్ MTR సాంబార్ పొడినే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ కారాలు అవి మాడిపోకుండా కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక 50 ml వరకు వాటర్ వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మరలా మూత పెట్టుకుని ఈ ముల్లంగి సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, మనకు ఈ ముల్లంగి అన్నది కొంచెం ఉడికినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో మనం ములక్కాళ్ళు అవి ఏమీ వేయనవసరం లేదు. ఇలా టమాటా, ఉల్లిపాయ, ముల్లంగితోనే పర్ఫెక్ట్ సాంబార్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండుని రసం తీసుకుని వేసుకోవాలి. ఈ రసం పులుపు మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఈ సాంబార్ అన్నది మరిగేంత వరకు మరిగించుకోవాలి. చూసారు కదండి, మీడియం ఫ్లేమ్లో ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మనం ఉడికించుకున్న పప్పుని వేసేసుకోవాలి. పప్పుని ఇలా కొద్దిగా ఇనిపి తీసుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా పేస్ట్ చేసుకుంటే మనకు అంత బాగుండదు. అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటే ఈ ముల్లంగి సాంబార్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పును వేసుకుని మిక్స్ చేసుకుని ఒక గుప్పెడు వరకు కొత్తిమీర తరుగును కూడా వేసేసుకుని మరలా అంతా మిక్స్ చేసుకుని కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలి. సాంబార్లోకి ఎప్పుడు కూడా ఇలా కొద్దిగా బెల్లం వేసుకోవడం వల్ల మనకు పులుపు అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇలా బెల్లం కూడా వేసుకుని మరలా అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ సాంబార్ని బాగా మరగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలైనా కానీ ఈ సాంబార్ని మరగనిస్తే కనుక మనకి ఈ ముల్లంగి ఫ్లేవర్ అంతా కూడా ఈ సాంబార్లోకి వచ్చి తినేటప్పుడు ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తాయి. చూసారు కదండి, ఇప్పుడు అంతా మరిగిన తర్వాత మరి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాంబార్ పొడి, అలాగే మరికొద్దిగా కొత్తిమీరను వేసుకుని సాల్ట్, తీపి అన్నీ సరిపోయినా లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మనం దింపేసుకోవడమే.
చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే ఈ ముల్లంగి సాంబార్ ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇవ్వడం కోసం పచ్చి కొబ్బరి తురుముని లాస్ట్లో ఒక గుప్పెడు వరకు యాడ్ చేసుకోవాలి. ముల్లంగి సాంబార్కి ఎప్పుడు కూడా కొద్దిగా పచ్చి కొబ్బరి తురుమును వేసుకుంటే కనుక ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుని మనం స్టవ్ ఆపేసుకుని ఈ సాంబార్ని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో గుమగుమలాడే ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే మనకు ఇడ్లీలోకి దోశలోకి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే టిఫిన్స్లోకి సాంబార్ని చేసుకుంటే కనుక పక్కన కొద్దిగా శనగపప్పు కొబ్బరి చట్నీని కూడా కాంబినేషన్గా పెట్టుకుని ఈ రెండింటి కాంబినేషన్లో తిన్నా కూడా సూపర్ ఉంటుంది. మరిన్ని మంచి మంచి హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.